హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. నేను ఈ ఛానల్ ద్వారా మనకు పనికొచ్చేటువంటి కంటెంట్, ముఖ్యంగా హెల్త్ సంబంధించినటువంటి ఇష్యూస్ గురించి మాట్లాడుతూ ఉంటాను. అలాగే మనకు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వీడియోస్ చేస్తుంటాను. కాబట్టి మీరు నా ఛానల్ని ప్లీజ్ డూ లైక్, షేర్. థ్యాంక్ యూ. ఈరోజు మనము కొండవీడు కోట గ్రామంలో ఉన్నటువంటి పీర్ల చావిడి దగ్గరకు వచ్చాము. ఇక్కడ మొహరం పండుగ విశేషాల గురించి తెలుసుకోవటానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా మొహరం అంటే ఇది ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటి సంవత్సరంలో మొదటి నెల. ఈ నెల మొదటి నెలని మొహరం అని అంటాము. ఈ నెల యొక్క విశిష్టత గురించి మాట్లాడుకోవాలంటే మనము పీర్ల పండగ జరుపుకోవటానికి అంటే దీని వెనకాల ఉన్నటువంటి మనం హిస్టారికల్ ఫ్యాక్ట్స్ చూసినట్లయితే ఇది మనకు 1830 సంవత్సరంలో మనకు గోల్కొండను పరిపాలించినటువంటి కులీ కుతుబ్ షాహీలు, ముఖ్యంగా వాళ్ళు షియా మతస్థులు, వాళ్ళు ఈ యొక్క పండుగను ఒక సాంప్రదాయబద్ధంగా జరపడం అప్పటి నుంచి దీన్ని స్టార్ట్ చేశారు. దీని యొక్క చారిత్రక ఆధారాలు ఏంటంటే మనకు ఏనుగుల వెంకట స్వామి అనేటువంటి రచయిత, అంటే హిస్టారికల్ ఫ్యాక్ట్స్ చెప్పేతను ఫస్ట్ టైం రికార్డ్ చేయబడింది. ఇది మొహరం పండుగ స్టార్ట్ అయినట్టుగా మనకు రికార్డ్స్లో చెప్తుంది. ఈ పండుగ ముఖ్యంగా అందరికీ హిందూ ముస్లిం ఐకమత్యానికి ప్రతీకగా నిలిచేటువంటి పండుగ. ఈ పండుగ యొక్క హిస్టరీ ఫ్యాక్ట్స్లోకి వెళ్తే ఇది ముఖ్యంగా మృత వీరులను, అంటే గొప్ప వీరులను స్మరించుకోవటానికి చేసేటువంటి షహీద్ అయినటువంటి వాళ్ళకు షహీద్ అయినటువంటి వాళ్ళ గురించి చేసుకునేటువంటి పండుగ. ఇప్పుడు నేను మీకు మొహరం పండుగ విశేషాల గురించి వివరిస్తాను. ముఖ్యంగా మహమ్మదీయుల ప్రధాన పర్వదినాలలో మొహరం ముఖ్యమైనది. హసన్ హుసేన్ అనే ముస్లిం వీరుల స్మారకార్థం శోకతప్త హృదయాలతో జరుపుకునే కార్యక్రమమే పీర్ల పండుగ మొహరం. ముస్లిం పంచాంగం రీత్యా అరేబియాలో సంవత్సరం యొక్క మొదటి తేదీ మొహరం. మొహరం పండుగని పీర్ల పండుగ అని కూడా అంటారు. పీర్ అంటే మహాత్ములు, ధర్మ నిర్దేశకులని అర్థం. ధర్మ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీరులకు ప్రతీకగా హస్తాకృతి కలిగిన రూపాలను తయారు చేసి వాటిని అలంకరించి ఊరేగించి పూజించి వాటిని పీర్లు అని పిలుస్తారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇస్లాం మతంలో విగ్రహారాధన లేదు, కానీ కొన్ని శాఖ అంటే షియా మతస్థుల్లో వీరిలో పీర్లను పూజించేటువంటి ఒక ఆచారం ఉంది. ఇది ఒక రకంగా మనకి విగ్రహారాధన కిందే వస్తుంది, కానీ ఇది సున్నీ మతస్థులలో లేదు. ఇప్పుడు మనం మొహరం యొక్క పూర్వ చరిత్రను ఒకసారి పరిశీలిద్దాం. ఇది సామాన్య శకము 632 సంవత్సరంలో మహాప్రవక్త, దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు సల్లం గారు మరణించిన తర్వాత జరిగినటువంటి కథ ఇది. మహమ్మద్ ప్రవక్త గారి మనములైనటువంటి హసన్ హుసేన్, అందులో ప్రధానంగా ఇమామే హసన్ యొక్క చరిత్ర ఇది. ఎందుకంటే అక్కడ ముందు ఇమామే హసన్కి ముందు మనకి మహమ్మద్ ప్రవక్త నిర్యాణం చెందిన తర్వాత నలుగురు ఖలీఫాలు రాజ్యాధికారం చేశారు. అందులో 4వ ఖలీఫా అయినటువంటి హజరత్ అలీ గారు హత్య గావించబడిన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఆయన యొక్క పెద్ద కుమారునటువంటి ఇమామే హసన్ ఖలీఫాగా ఎన్నుకోవటం జరిగింది, అంటే రాజుగా ఎన్నుకోవటం జరిగింది. కానీ అక్కడ కొద్ది రోజుల్లోనే ఇమామే హసన్ గారిని కూడా శత్రువులు కుట్ర పన్ని విషం ఇచ్చి చంపటం జరిగింది. ఈ విధంగా ఈ దుర్ఘటన జరిగిన తర్వాత యాక్చువల్గా ఇమామే హసన్ తర్వాత ఆయన సోదరుడైనటువంటి ఇమామే హుసేన్ ఖలీఫాగా
అవ్వాల్సి ఉన్నది. కానీ ఇక్కడ ఘోరమైనటువంటి అంతర్యుద్ధం జరిగే అవకాశం ఉంది, మారణ హోమం జరుగుతుందని, అంతఃకలాలు జరుగుతాయనే అనే ఉద్దేశంతో ఇమామి హసన్ గారు పదవి త్యాగం చేసి అక్కడ ఉన్నటువంటి సర్దార్ అయినటువంటి హజరత్ ముఅవియా గారిని ఖలీఫాగా రాజుగా ఎన్నుకోవటం జరిగింది. అంటే ఇమామే హసన్ గారి మరణాంతం తర్వాత ఇమామే హుసేన్ గారు ఇక్కడ రక్తపాతాన్ని నివారించే ఉద్దేశంతో, అంటే ముస్లింల మధ్య అంతఃకలాలు, మారణహోమము, యుద్ధము మంచిది కాదన్న ఉద్దేశంతో ఇక్కడ పదవి త్యాగాన్ని చేసి వయసులో పెద్ద అయినటువంటి ముఅవియా గారిని రాజుగా ఎన్నుకొని, ఆ తర్వాత ఇక్కడ చిన్న ఒడంబడిక జరిగింది. అదేంటంటే హజరత్ ముఅవియా గారు మరణించిన తర్వాత మళ్ళీ తిరిగి ఖలీఫాగా ఇమామే హుసేన్ గారిని ఎన్నుకునేటట్టుగా అక్కడ చిన్న ట్రీటీ, ప్యాక్ట్ అనేది జరిగింది. కానీ కాలక్రమేణా అది ఆచరణలోకి రాలేదు. ఎందుకంటే హజరత్ ముఅవియా గారి తర్వాత ఆయన కుమారుడైనటువంటి యజీద్ తాను కుట్రపూరితంగా ఖలీఫాగా ప్రకటించుకున్నాడు. అయితే ఆ తర్వాత ఇమామే హుసేన్ గారిని బయత్ చేయమని కోరాడు. అంటే తాను ఖలీఫాని ఒప్పుకోమని బలవంత పెట్టాడు. కానీ అతను అధర్మ పాలన చేస్తున్నాడని, అతని రాజ్యంలో సారాయి, వ్యభిచారం జరుగుతుందని ఉద్దేశంతో అల్లాకి వ్యతిరేకంగా, ఖురాన్కి వ్యతిరేకంగా పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి తాను ఏ విధంగా కూడా అతని యొక్క పరిపాలనను, ఖలీఫా పదవిని ఒప్పుకోనని ఇమామే హుసేన్ గారు చెప్పడం జరిగింది. దాని మీద ఈ యొక్క యజీద్ ఏం చేశాడంటే కుట్రపూరితంగా ఇమామే హుసేన్ని చంపాలని చూశాడు. అయితే యజీద్ కుట్రపూరితంగా కూఫా నగర సర్దార్లను లోబరుచుకొని ఒక బూటకంగా ఒక ఉత్తరాన్ని రాయించాడు. అదేంటంటే ఇమామి హుసేన్ గారిని గనక కూఫా నగరానికి వస్తే తాము బలపరుస్తామని, ఖలీఫా ఎన్నుకుంటామని ఆ ఉత్తరం యొక్క సారాంశం. దీన్ని నమ్మినటువంటి ఇమామే హుసేన్ గారు తన పరివారంతో ప్రస్తుతం ఇరాక్లో దగ్గరగా ఉన్నటువంటి కూఫా నగరానికి బయలుదేరడం జరిగింది. అయితే ముందుగానే ప్లాన్ అనుకున్నట్టుగానే యజీద్ తన సైన్యాల చేత ఇమామి హుసేన్ గారిని చుట్టుముట్టడం జరిగింది. ఆ విధంగా కర్బలా మైదానంలో జరిగింది. ఈ యుద్ధంలో 10 రోజుల పాటు జరిగింది. ఆ యుద్ధంలో ఇమామే హుసేన్ గారు వాళ్ళ కూడా విరోచితంగా పోరాడి ఈ విధంగా మొహరం పండుగ అనేది వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం ఆ 10 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ అధర్మ యుద్ధంలో మా ఇమామే హుసేన్ గారు విరోచితంగా పోరాడి షహీద్ అయిన సందర్భంగా 10వ రోజున మనం మొహరం పండుగ 10వ రోజున యౌమే ఆషూరా అంటారు. ఈ విధంగా ఆ రోజు ఆ విధంగా ఊరేగింపు అనేది చేయడం జరుగుతుంది. తర్వాత ఈ పండుగలో గొప్పతనం ఏంటంటే హిందూ ముస్లిమ్స్ అందరూ కూడా భాయిగా ఉంటారు. ఈ పండుగ యొక్క విశేషాలు ఇంకా చెప్పాలంటే మన ప్రస్తుతం కొండవీడు గ్రామంలో చూస్తున్నాము. ఇక్కడ కొండవీడు గ్రామంలో ఉన్నటువంటి పులివేషాలు, తరగతులు, డీజే పెట్టేసి అందరూ ఆనందంగా ఆహ్లాదంగా చూస్తున్నారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ మొహరం పండుగ అనేది మనం పరమత సహనానికి అందరికీ, అంటే ఈరోజు అందరూ కూడా తమ యొక్క బంధువులను, కుమార్తెలను, అల్లులను కూడా పండుగ రోజు పిలిపించుకొని అందరూ ఫ్రెండ్స్తో పాటు అందరూ కలిసి చేసుకున్నటువంటి పండుగ ఇది. మనం ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ఆంధ్ర ప్రాంతంలో కూడా బాగా చేస్తారు. ఇది ఒక మంచి